Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaznagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is types of audit. Second one is different types of auditing methods. Third one is the features of audit program. Fourth one is merits and demerits of audit program. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు. ఒకటవది ఆడిట్లలోని రకములు. రెండవది వివిధ ఆడిటింగ్ పద్ధతులు. మూడవది ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములు. నాలుగవది ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు. ఆడిటింగ్ టు యూనిట్ 3 టైప్స్ ఆఫ్ ఆడిట్, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 3 ఆడిట్ రకములు, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. విషయానికి వచ్చినట్టయితే గత పార్ట్ ఏ మరియు బి, సి, డి క్లాస్ డిజిటల్ క్లాస్ నందు మనము వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లో భాగంగా శాసనాత్మక ఆడిట్ గురించి, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ గురించి మనము అభ్యసనం చేసి ఉన్నాం. శాసనాత్మక ఆడిట్ చేయించడం గల కారణాన్ని, అదేవిధంగా శాసనాత్మక ఆడిట్ యొక్క ప్రయోజనాన్ని, అదేవిధంగా శాసనాత్మక ఆడిట్ల యొక్క లోపాలను, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ యొక్క ప్రయోజనాలను, ప్రైవేట్ ఆడిట్ అనగానేమి, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ యొక్క లోపాలకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు ఆడిట్ రకములలో మనము రెండవదైనటువంటి వాస్తవ దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన బట్టి మనము ఈరోజు వార్షిక ఆడిట్ను మనం అభ్యసనం చేయబోతున్నాం. అంటే వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి గత క్లాస్లో తెలుసుకొని ఉన్నాం. మనము ఇప్పుడు వాస్తవ దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన బట్టి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ మెథడ్లో భాగంగా మనం వార్షిక ఆడిట్ గురించి ఈ పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. విషయానికి వచ్చినట్టయితే ఆడిట్ రకములలో వార్షిక ఆడిట్. వార్షిక ఆడిట్ ప్రతి వ్యాపార సంస్థ ముగింపు లెక్కలను తయారు చేయడానికి కొంత కాలాన్ని నిర్ణయించుకుంటుంది. సాధారణంగా సంవత్సరానికి ఒక మారు ముగింపు లెక్కలను తయారు చేస్తారు. సంవత్సర అంతమున ఖాతాల నిల్వలను తేల్చి లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసి తదుపరి జరిగేటువంటి ఆడిట్ను నియతకాలిక ఆడిట్, పీరియాడిక్ ఆడిట్ ఆర్ పీరియాడికల్ ఆడిట్ అంటారు. దీనినే తుది ఆడిట్, ఫైనల్ ఆడిట్ అని, వార్షిక ఆడిట్, యాన్యువల్ ఆడిట్ అని, పరిసమాప్తి ఆడిట్ లేదా సంపూర్ణ ఆడిట్, కంప్లీట్ ఆడిట్ అని, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ ఆడిట్ నందు ఆడిటర్ సంవత్సర అంతమున సంస్థకు వచ్చి వ్యాపార లెక్కలను సంబంధించిన అన్ని వ్యవహారాలను పూర్తిగా ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఆడిట్ చేయును. ఈ వార్షిక ఆడిట్ను వివిధ రకాల పేర్లతో పిలిచినప్పటికీ ఆ వివిధ రకాలైనటువంటి పేర్ల యొక్క అర్థం మరియు ఆడిట్ యొక్క నిర్వచనం ఒకటే. కావున విద్యార్థులు ఫైనల్ ఆడిట్ అన్నా, వార్షిక ఆడిట్ అన్నా, పరిసమాప్తి ఆడిట్ అన్నా, లేదా సంపూర్ణ ఆడిట్ అన్నా, లేదా బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అన్నా అన్నింటినీ కూడా నియతకాలిక ఆడిట్గానే పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక విషయాన్ని వచ్చినట్టయితే ప్రతి వ్యాపార సంస్థ ముగింపు లెక్కలను తయారు చేయడానికి కొంత కాలాన్ని నిర్ణయించుకుంటుంది. అంటే సాధారణంగా
ప్రతి వ్యాపార సంస్థ కూడా ఒక నియమిత కాలం అనగా ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఒక నిర్ణీత కాలం సంవత్సరం లోపు ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా సంవత్సరానికి ఒక మారు ముగింపు లెక్కలను తయారు చేస్తారు. అంటే దీని అర్థం ప్రతి వ్యాపార సంస్థలో జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా సంవత్సరం అంతంలో మొత్తము ఖాతా పుస్తకాలలో నమోదు చేసిన తదుపరి ఆ వ్యాపార సంస్థ యొక్క వ్యాపార తుది ఫలితాన్ని తెలుసుకోవడం కోసం గాను ఆ సంవత్సరం అంతంలో ఆ ఖాతాల యొక్క నిల్వలను తేల్చడం, ఆ తేల్చినటువంటి నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేయడం, అంకణాన్ని తయారు చేసి ఆ వ్యాపార సంస్థ యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని కనుగొనడం, అదేవిధంగా అంకణాన్ని తయారు చేసిన తదుపరి వర్తక ఖాతాను తయారు చేయడం, వర్తక ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తూ లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా ఆ వ్యాపార సంస్థకు ఒక నియమిత కాలమైనటువంటి ఒక సంవత్సర కాలంలో ఆర్జించిన లేదా సంపాదించినటువంటి లాభాన్ని లేదా నష్టాన్ని అదేవిధంగా పొందినటువంటి వ్యాపార తుది ఫలితాన్ని ఆస్తి అప్పుల పట్టీకి మళ్లిస్తూ ఆ వ్యాపార సంస్థ యొక్క ఆస్తులను మరియు అప్పులతో కూడినటువంటి ఒక పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా ఆస్తులకు సంబంధించినటువంటి విలువలను, అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి విలువలను, అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక నియమిత కాలానికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ నియతకాలిక ఆడిటే కావచ్చు, ఈ పీరియాడికల్ ఆడిటే కావచ్చు, ఈ ఫైనల్ ఆడిటే కావచ్చు, పరిసమాప్తి ఆడిటే కావచ్చు, లేదా సంపూర్ణ ఆడిటే కావచ్చు, బ్యాలెన్స్ షీట్ ఆడిటే కావచ్చు, ఈ విధమైనటువంటి ఆడిట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆడిట్ వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో రాసి నిల్వలను తేల్చి లాభ నష్టాల ఖాతాను తయారు చేసి ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసిన తదుపరి మాత్రమే మనము ఆడిట్ చేయవలసి ఉంటుంది. అందుచేత వ్యాపార లెక్కలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పూర్తిగా ఆడిట్ చేయును. ఇటువంటి ఆడిట్ వల్ల అవిచ్ఛిన్న ఆడిట్ వల్ల లభించేటువంటి ప్రయోజనాలు చేకూరవు, కానీ అవిచ్ఛిన్న ఆడిట్లో ఉండేటువంటి లోపాలు మాత్రం ఉండవు. నిజానికి ఈ రకమైనటువంటి ఆడిట్ ఎక్కువ ఆచరణలో ఉంది. చిన్న మధ్య తరహా సంస్థలకు అనగా చిన్న వ్యాపార సంస్థలకు, సొంత వ్యాపార సంస్థలకు, అదేవిధంగా భాగస్వామ్య సంస్థలకు, అదేవిధంగా అంతర్గత ఆడిట్ సమర్థవంతంగా ఉన్నటువంటి సంస్థలకు ఈ ఆడిట్ అనేది ప్రయోజనకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థలు లేదా సంస్థలు పాటించేటువంటి అంతర్గత తనిఖీ విధానం ఏదైతే ఉందో అంతర్గత తనిఖీ విధానం కనుక పటిష్టంగా ఉన్నట్టయితే అంతర్గత తనిఖీ పటిష్టంగా ఉన్నటువంటి సంస్థలలో ఈ యొక్క నియతకాలిక ఆడిట్, యాన్యువల్ ఆడిట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అనేది సమర్థవంతంగా ఉపయోగించుటకు అవకాశం ఉంది. అదేవిధంగా ప్రయోజనకరంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిటర్ కూడా కొన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందువల్లనంటే సంవత్సరానికి సంబంధించిన సమాచారం అంతా అతనికి ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ యొక్క సిబ్బంది మధ్యన ఆ ఆడిట్కు సంబంధించినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని విభజన చేసి అప్పగించుటకు మరియు ఆడిట్ చేయుటకు సులభతరంగా ఉండుటకు అవకాశం కలదు. కండక్ట్ ఆఫ్ ఆడిట్ మెథడ్స్. పీరియాడికల్ ఆడిట్. Periodical audit. This is also known as final audit or annual audit. The audit is very useful to small business concerns. It is common understood as an audit which is carried out after the close of the accounting year. Most of the companies have audited their accounts under this system, but in the case of large concerns, it takes more time to complete the audit, and hence presentation of accounts to the shareholders is delayed. The shareholder are usually very anxious for dividends which cannot be declared until the final accounts have become prepared and audited. This periodical audit or final audit or complete audit. Periodical audit is one which is
taken up at the close of the financial or trading period. When all the accounts have been balanced and a trading and profit and loss account and the balance sheet have been prepared. It may also commence before the final accounts are prepared and continue till the audit is completed. Even after the close of the financial or trading period, the only thing is that the audit is completed in one continuation session. At the time of the auditor gets hold of the books and checks the accounts, he is in possession of the full facts relating to accounts for the year under review. In the case of such an audit, the auditor visits his client only once a year and goes on checking the accounts until the audit work for the whole of the period is completed. Here, final audit is one which is taken up at the close of the financial period when all the accounts have been balanced and trading and profit and loss account and balance sheet have been prepared. The auditor is in possession of the full facts relating to accounts for the year under review. In the case of such an audit, the auditor visits his client only once a year. Periodical audit or annual audit which is taken up at the close of the financial year is known as the periodical audit or the final audit. At the end of the such a financial year, the ledger accounts and other books of accounts are balanced and the trial balance is drawn out and final accounts are prepared. Routine checking and other audit procedure normally will not start until the close of the financial year. ఇక వార్షిక ఆడిట్ యొక్క ప్రయోజనాల విషయానికి వచ్చినట్టయితే వార్షిక ఆడిట్ను చేయించడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కలవు. అందులో ఒకటవది వ్యయం తక్కువ. ఈ వార్షిక లేదా తుది ఆడిట్ చేయుటకు వ్యయం తక్కువగా ఉండును మరియు చిన్న వ్యాపార సంస్థలకు అనుకూలమైనటువంటిదిగా ఉండును. అంటే దీని అర్థం ఏ వార్షిక ఆడిట్ అనేది సంవత్సర అంతంలో అదేవిధంగా సంవత్సర చివరలో కొంతకాలానికి మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. కావున దీనిని మనము ఫైనల్ ఆడిట్ అంటాం. ఈ ఫైనల్ ఆడిట్ చేయడానికి ఆడిట్ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఆడిట్ యొక్క సిబ్బంది ఎక్కువ మొత్తంలో అవసరం ఉండదు. అదేవిధంగా కొద్దిమంది సిబ్బందితో మాత్రమే ఆడిటింగ్ చేయించడం అనేది జరుగుతుంది. అందుచేత క్లయింట్కు ఆడిటర్ సిబ్బందికి చెల్లించేటువంటి అలవెన్స్లే కావచ్చు, లేదా ఇచ్చేటువంటి ప్రతిఫలాలే కావచ్చు, లేదా మొదలగు అదనపు ఖర్చులు ఏమైనా ఉన్నాయడలా అట్టి ఖర్చులు కూడా తక్కువ మొత్తంలో ఉండడం అనేది జరుగుతుంది. అందుచేతనే వార్షిక ఆడిట్ చేయించడం వల్ల వ్యయం అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్షిక ఆడిట్ అనేది ఏదైతే ఉందో ఈ వార్షిక ఆడిట్ చిన్న వ్యాపార సంస్థలకు అనుకూలమైంది. చిన్న వ్యాపార సంస్థల కోవలో సొంత వ్యాపార సంస్థలే కావచ్చు, లేదా మధ్య తరహా వ్యాపార సంస్థల విషయంలో భాగస్వామ్య సంస్థలే కావచ్చు, లేదా అంతర్గతమైనటువంటి తనిఖీ ఏదైతే ఉందో ఆ సంస్థలో అంతర్గతమైనటువంటి తనిఖీ కనుక పటిష్టంగా ఉన్నట్టయితే అట్టి సంస్థల్లో ఈ యొక్క యాన్యువల్ ఆడిట్ అదేవిధంగా వార్షిక ఆడిట్ అనేది ప్రయోజనకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అందుచేతనే వ్యయం తక్కువ అనేది ఒక వార్షిక ఆడిట్ యొక్క ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇక రెండవ అంశం విషయానికి వచ్చినట్టయితే రెండవ అంశంలో ఆడిట్ పని ఉత్సాహంగా ఉంటుంది. అవిచ్ఛిన్న ఆడిట్ యాంత్రికంగా మారుతుంది. కానీ తుది ఆడిట్ ఆర్ ఫైనల్ ఆడిట్ సంవత్సరంలో ఒకసారి, సంవత్సర అంతంలో అదేవిధంగా సంవత్సరం చివరిలో జరుగుతుంది. కాబట్టి సిబ్బంది ఎక్కువగా ఉత్సాహంతో ఆడిట్ చేయడానికి అవకాశం కలదు. అంటే ఇక్కడ ఆడిట్ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవిచ్ఛిన్న ఆడిట్ నందు నిరంతరంగా పూర్తి సంవత్సర కాలంలో ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం వల్ల ఆ యొక్క పని యాంత్రికంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సర అంతంలో అదేవిధంగా సంవత్సరం చివరిలో ఒకేసారి జరిగేటువంటి ఆడిట్ కావట చేత ఆడిట్ సిబ్బంది అదేవిధంగా సంస్థ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ సిబ్బంది కూడా ఉత్సాహంగా ఆడిట్ చేయడానికి అదేవిధంగా ఆడిట్ సిబ్బందికి సహకరించుటకు అవకాశం కలదు.
ఇక మూడవది, ఆడిట్ సిబ్బందికి సంస్థ సిబ్బందికి మధ్య లాలూచీకి అవకాశం తక్కువ. ఈ ఆడిట్ వల్ల ఆడిట్ సిబ్బందికి సంస్థ సిబ్బందికి మధ్య పరిచయం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారి మధ్య లాలూచీకి లేదా మోసం చేయడానికి తక్కువగా అవకాశం ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం ఆడిట్ చేసేటువంటి ఆడిటర్ యొక్క సిబ్బందికి మరియు సంస్థలో పనిచేసే అటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బందికి మధ్య అనేది ఆడిట్ చేసే అటువంటి కాలం తక్కువ కాలం ఉండుట చేత, అదేవిధంగా ఆడిటర్ యొక్క సిబ్బందిని మార్చుటకు కూడా అవకాశం ఉన్న కారణం చేత వారి మధ్యన తక్కువ పరిచయం ఉండి వారిరువురు ఒకటై లాలూచీ పడుటకు తక్కువగా అవకాశం కలదు. కావుననే అందుచేతనే దీనిని కూడా వార్షిక ఆడిట్ యొక్క ప్రయోజనాల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనంగా చెప్పుటకు అవకాశం కలదు. ఇక నాలుగవది, సంస్థ సిబ్బంది పనికి ఆటంకం ఉండదు. సంవత్సరం చివరిలో ఆడిట్ పని ప్రారంభమవుతుంది కాబట్టి సంస్థ సిబ్బందికి పనికి ఆటంకం అనేది ఉండదు. అంటే దీని అర్థం సంవత్సర అంతంలో చివరిలో ఈ ఆడిట్ అనేది జరుగుతుంది. కావున సంస్థ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ యొక్క సిబ్బంది వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలను నమోదు చేయడమే కావచ్చు, లేదా ఆవర్జాలను నమోదు చేయడమే కావచ్చు, లేదా అంకణను తయారు చేయడమే కావచ్చు, అకౌంటెంట్ చేత లాభ నష్టాల ఖాతాను తయారు చేయించడమే కావచ్చు, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయించడమే కావచ్చు. ఇవన్నీ ప్రక్రియలన్నీ ముగిసిన తదుపరి ఆడిటింగ్ సంవత్సర అంతంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆడిటింగ్ యొక్క సిబ్బంది సంస్థ యొక్క సిబ్బందిని ఆటంకపరచుటకు మధ్యలో ఆటంకపరచుటకు అవకాశం లేదు. అందుచేతనే ఈ వార్షిక ఆడిట్ యొక్క ప్రయోజనాల్లో సంస్థ సిబ్బందికి పనికి ఆటంకం ఉండకపోవట కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనంగా చెప్పుటకు అవకాశం కలదు. అడ్వాంటేజెస్ ఆఫ్ periodical audit or annual audit. The following are some of the main advantages of periodical audit. First one is the economical period. Periodical audit is economical and suitable particularly small sized business houses or business units or business concerns. Here, this type of audit, periodical audit, is suitable for the small concerns or small businesses and small business units. Here, as the work can be completed in one session, there is no need to take notes to indicate as to which stage work has been completed. The auditor's arrangement of the timetable of audit work is simplified in the audit of periodical audit. Second point is smooth flow of work. The work of the audit proceeds in the uninterrupted manner and there are no intervals in the case of continuous audit. Third point is little chance of collision. There is no possibility of friendly ties developed between the audit staff and the client staff, and as such the chances of any collision between them are minimized. Fourth point is the no loss of interest. There is no loss of link in the work as the entire audit is completed in a single continuation session. ఇక వార్షిక ఆడిట్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్న విధంగానే వార్షిక ఆడిట్ యొక్క పరిమితులు లేదా నష్టాలు లేదా లోపాలను కూడా మనం పరిశీలించినట్టయితే ఈ వార్షిక ఆడిట్ యొక్క పరిమితులు లేదా నష్టాలు లేదా లోపాలలో మొదటి అంశం ఆడిట్ నివేదిక సమర్పణలో జాప్యం. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల లెక్కల పరిశీలన ముగిసేటప్పటికే చాలా కాలం పడుతుంది. కాబట్టి ఆడిట్ నివేదికను తయారు చేసి సమర్పించుటకు జాప్యం అవుతుంది. ఆడిట్ నివేదిక తయారు కానిదే కంపెనీ వాటాదారుల సమావేశాన్ని డైరెక్టర్లు ఏర్పాటు చేయడానికి వీలేదు. అంటే దీని అర్థం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడం చేత ఆ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం, అదేవిధంగా అంకణను తయారు చేయడం, అదేవిధంగా
వర్తక ఖాతాను తయారు చేయడం, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసే అటువంటి క్రమంలో ఆలస్యం కావటకు అవకాశం కలదు. ఆ కారణం చేత ఈ ముగింపు లెక్కలు తయారు కానిదే ఆడిట్ చేసేటకు అవకాశం లేదు. కావున ఈ ఆడిట్ చేయని ఖాతా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఆడిట్ ముగియక ముందే కంపెనీ యొక్క వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. అందుచేత పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో కనుక అంతర్గత తనిఖీ కనుక పటిష్టంగా ఉన్నట్టయితే, అంతర్గత నియంత్రణ కనుక పటిష్టంగా ఉన్నట్టయితే ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ఇది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంతర్గత తనిఖీ సరిగా లేనట్టయితే ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఆడిట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ కారణం చేత ఈ వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయటకు డైరెక్టర్లకు మరియు వాటాదారులకు ఆడిట్ నివేదిక సమర్పణలో జాప్యం కలుగుటకు, లేట్ అవుటకు అవకాశం కలదు. అదేవిధంగా రెండవది, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు తగినది కాదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల లెక్కల పరిశీలన ముగిసినప్పటికే చాలా కాలం పట్టును. కాబట్టి ఆడిట్ నివేదికను తయారు చేసి సమర్పించుటకు జాప్యం అవుతుంది. అందువల్ల పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ఈ ఆడిట్ తగినది కాదు. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడం కారణం చేత ఆ ముగింపు లెక్కలను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ముగింపు లెక్కలు తయారు కానిదే మనము ఆడిట్ చేయడానికి అవకాశం లేదు. కావున పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అంతర్గత తనిఖీ, పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ ఉన్నట్టయితే సులభతరంగా ఉంటుంది. లేని ఎడల పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు వార్షిక ఆడిట్ అనేది తగినది కానిదిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, సొంత వ్యాపార సంస్థలే కావచ్చు, భాగస్వామ్య వ్యాపార సంస్థలే కావచ్చు, లేదా మరే ఇతర చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఈ వార్షిక ఆడిట్ అనేది అనుకూలంగా ఉండుటకు అవకాశం కలదు. ఇక మూడవ అంశం, దోషాలను మోసాలను కనిపెట్ట లేకపోవుట. ఈ ఆడిట్లో ఖాతాలు త్వరగా పరిశీలించడం వల్ల కొన్ని దోషాలను మరియు మోసాలను కనిపెట్టుటకు అవకాశం తక్కువ. మరిన్ని దోషాలు, మోసాలు బయటపడకపోవచ్చు. అంటే ఈ యొక్క వార్షిక ఆడిట్ అనేది సంవత్సర అంతంలో జరిగేటువంటి ఆడిట్. ఈ సంవత్సర అంతంలో జరిగేటువంటి ఆడిట్కు ఎక్కువ సమయం ఉండదు. ఆ సమయం లేని కారణం చేత ఇక్కడ వ్యాపారంలో జరిగినటువంటి అన్ని రకాల మోసాలను, దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను కనిపెట్టుటకు అవకాశం తక్కువ. అదేవిధంగా మరిన్ని దోషాలు మరియు మోసాలు ఏవైనా ఉన్నాయడలా వాటిని బయటపెట్టుటకు అవకాశం ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక లోపంగా చెప్పుటకు అవకాశం కలదు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ పీరియాడికల్ ఆడిట్. Some of the disadvantages of periodical audit are given below. First point is delay. As the work of the audit usually takes a long time to be completed, the presentation of final accounts in the annual general meeting is likely to be delayed by the auditor and directors. Second point is unsuitability. In large concerns where the number of transactions are volume and often quite complex, periodical audit is not practicable, and for this reason it is often not preferred by them. Third point is non-detection of errors and frauds. For lack of detailed checking, errors and frauds may continue to remain undetected. If the concern is large and the work is of an extended nature, there may be delay in completing the audit, thus delaying the preparation of final accounts and delaying the holding of the annual general meeting. The accounts may not be published in time. This delay the declaration of the dividend. The auditor may find it difficult to arrange his audit staff. More clients have their financial years ending on the same day. మనము ఇంతకుముందు తెలుసుకున్న విధంగానే అవిచ్ఛిన్న ఆడిట్ మరియు వార్షిక ఆడిట్కు మధ్య గల వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో
ఆ వ్యత్యాసాలను మనం గమనించినట్టయితే అవిచ్ఛిన్న ఆడిట్ మరియు వార్షిక ఆడిట్కు యొక్క అంశాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నటకు అవకాశం కలదు. ఇక అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు వార్షిక ఆడిట్కు మధ్య గల వ్యత్యాసాలు ఈ క్రింది విధంగా కలవు. ఒకటి అవిచ్ఛిన్న ఆడిట్, రెండవది వార్షిక ఆడిట్. ఒకటవ పాయింట్, అవిచ్ఛిన్న ఆడిట్లో ఈ ఆడిట్ సంవత్సరం పొడుగునా జరుగుతుంది, ఈ ఆడిట్ సంవత్సరం చివరిలో జరుగుతుంది. అవిచ్ఛిన్న ఆడిట్ సంవత్సరం పొడుగునా జరగగా ఈ వార్షిక ఆడిట్ అనేది సంవత్సరం చివరిలో జరగడం అనేది జరుగుతుంది. రెండవది, ఈ ఆడిట్ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అనుకూలమైనది మరియు ఈ ఆడిట్ జరిపించబడతాయి. అదేవిధంగా వార్షిక ఆడిట్ అనేది చిన్న తరహా వ్యాపార సంస్థలకు, అదేవిధంగా మధ్య తరహా వ్యాపార సంస్థలకు అనుకూలమైంది మరియు చిన్న తరహా వ్యాపార సంస్థలు మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు ఈ ఆడిట్ను జరిపిస్తాయి. అదేవిధంగా మూడవది, లెక్కల సమగ్రత సంపూర్ణ తనిఖీ చేయటకు అవకాశం కలదు. అవిచ్ఛిన్న ఆడిట్ నందు సమయం ఎక్కువగా సంవత్సరం పూర్తి కాలంలో ఆడిట్ చేయడం చేత లెక్కలను సమగ్రంగాను అదేవిధంగా సంపూర్ణంగా తనిఖీ చేయడానికి అవకాశం కలదు. అదేవిధంగా వార్షిక ఆడిట్ నందు లెక్కలు సమగ్రంగా సంపూర్ణంగా తనిఖీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకనగా సంవత్సరం చివరిలో జరిగేటువంటి ఆడిట్, ఈ ఆడిట్ నాకు తక్కువ సమయం ఉండటం చేత వ్యాపార లెక్కలను అదేవిధంగా ఆర్థిక నివేదికలను సమగ్రంగా సంపూర్ణంగా తనిఖీ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా నాలుగవ అంశం, ఈ రకమైన ఆడిట్ జరిపించుటకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అవిచ్ఛిన్న ఆడిట్ జరిపించుటకు సంవత్సరం పొడుగుతూనే జరిపించవలసి ఉంటుంది. ఆ కారణం చేత ఆడిట్ సిబ్బందికి చెల్లించవలసినటువంటి ఖర్చులు కావచ్చు, వేతనాలే కావచ్చు, లేదా ప్రతిఫల మొత్తాలే కావచ్చు, లేదా అరవలసిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల మొత్తం ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక వార్షిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ రకమైనటువంటి ఆడిట్ జరిపించుటకు తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ ఆడిట్ సంవత్సరం చివరిలో జరిగేటువంటి ఆడిట్, ఆ కారణం చేత ఈ ఆడిట్కి తక్కువగా ఖర్చు కావడం అనేది జరుగుతుంది. The following are the main difference between the continuous audit and periodical audit. Continuous audit and periodical audit. First point, in case of continuous audit, audit work is done continuously throughout the year. In the case of continuous audit, periodical audit, audit work is done at the end of the year. In case of periodical audit. Second point is, in case of continuous audit, it is suitable to the big concerns. In case of periodical audit, it is suitable to small concerns or medium concerns. Third point is, detailed checking is possible in case of continuous audit, and in case of periodical audit, detailed checking is not possible. And in case of continuous audit, fourth point is it is expensive, and periodical audit, in case of periodical audit, it is less expensive. ఇక అవిచ్ఛిన్న ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఐదవ అంశం, ఈ ఆడిట్ వల్ల దోషాలను మరియు మోసాలను తొందరగా కనిపెట్టవచ్చును. ఇక వార్షిక ఆడిట్ విషయంలో ఈ ఆడిట్ వల్ల దోషాలను మోసాలను తొందరగా కనిపెట్టుటకు అవకాశం లేదు. ఎందుకనగా వార్షిక ఆడిట్ నందు తక్కువ సమయం ఉండట కారణం చేత వ్యాపార సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను మరియు ఆర్థిక నివేదికలను పరిశీలించడానికి ఎక్కువ సమయం లేని కారణం చేత ఈ ఆడిట్ వల్ల, వార్షిక ఆడిట్ వల్ల దోషాలను మోసాలను కనిపెట్టుటకు తక్కువగా అవకాశం కలదు. అదేవిధంగా వార్షిక అవిచ్ఛిన్న ఆడిట్ నందు ఈ ఆడిట్ అనేది సంవత్సరం పొడుగుతూనే జరిగేటువంటి ఆడిట్ అయిన కారణం చేత ఎక్కువ సమయం ఉండట కారణం చేత దోషాలను అదేవిధంగా మోసాలను త్వరితగతిన కనిపెట్టుటకు అవకాశం కలదు. ఇక ఆరవ అంశం, ఈ రకమైనటువంటి ఆడిట్లో పని యాంత్రికంగా తయారవుతుంది. అదేవిధంగా వార్షిక ఆడిట్ విషయంలో ఈ రకమైన ఆడిట్లో పని యాంత్రికంగా తయారు కాదు. ఇక ఏడవ అంశం, సంస్థ సిబ్బందిపై నైతికతమైన నియంత్రణ, మోరల్ చెక్ ఉంటుంది. ఇక వార్షిక ఆడిట్ విషయంలో సంస్థ సిబ్బందిపై నైతికపరమైనటువంటి నియంత్రణ, మోరల్ చెక్ ఉండదు. ఇక ఎనిమిదవ అంశం, ఆడిటింగ్ నందు అకౌంటెన్సీ మరియు ఆడిటింగ్ ఒకేసారి జరుగుతాయి. అకౌంటెన్సీ ఎక్కడ అంతమవుతుందో ఆడిటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది వార్షిక ఆడిట్ నందు. ఇక అవిచ్ఛిన్న ఆడిట్ నందు ఆడిటింగ్ వర్క్ అదేవిధంగా అకౌంటెన్సీ వర్క్ కూడా ఒకే సంవత్సర కాలంలో ఒకేసారి జరగడం అనేది జరుగుతుంది. అంటే ఆడిట్ సిబ్బంది, అకౌంటెన్సీ సిబ్బంది రాసినటువంటి ఖాతా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతా పుస్తకాలను అదే సమయంలో ఆడిట్ సిబ్బంది తనిఖీ చేయడం అనేది జరుగుతుంది అవిచ్ఛిన్న ఆడిట్ నందు. అదేవిధంగా వార్షిక ఆడిట్ నందు అకౌంటెన్సీ ఎక్కడ అంతమవుతుందో ఆడిటింగ్ అక్కడనే ప్రారంభం కావడం అనేది జరుగుతుంది.
Continuous audit, fifth point. Scope of fraud minimized. Scope of fraud is more. And sixth point, audit work becomes mechanical in case of continuous audit. In case of periodical audit, audit work does not become mechanical. Seventh point, in case of continuous audit, it creates moral checks and client stock. In case of periodical audit, it does not create moral check upon the client stock. In case of continuous audit, accountancy and auditing go together. Auditing begins where the accountancy ends in the case of periodical audit. Thank you, one and all.